హాయ్. ప్రతిసారి నేనొక్కదాన్నే మాట్లాడుతూ వచ్చాను. ఇవాళ సరదాగా కొంచెం వెరైటీగా నాతో పాటుగా ఆహ్, ఎస్తేర్‌ని కూడా కలిపి మాట్లాడాలనుకుంటున్నాను. షీ సేస్ హాయ్. హాయ్. ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో, తను ఆహ్, యాక్చువల్‌గా నాకు డాటర్ లెక్క ప్రస్తుతానికి. ఏంటంటే నేనెప్పుడూ ఒకటి చెప్తూ వస్తాను. నాకు భూమి మీద చాలా మంది పిల్లలున్నారు. నాకు ఇద్దరు పిల్లలు మాత్రమే కాదని. నాకిద్దరు కొడుకులని అందరికీ తెలుసు. కానీ షీ ఈజ్ ఆల్సో లైక్ మై డాటర్. తనేం చేస్తుందో నేను కలిసి ఇక్కడ మా ఇంట్లో ఉంటాము. తనకొక ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు రాయ్‌పూర్ నుంచి ఇక్కడ పాపం పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం ఇక్కడికొచ్చింది. సో, నాతోనే ఉంటుంది. ఎనీవేస్ మేమందరం కలిసి ఒక రూఫ్‌లో ఉన్నాం. నా మార్పులో తను కూడా చాలా భాగముంది. మేమిద్దరం కలిసి తనను మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. నన్ను మార్చడం అంటే నన్ను మార్చడం ఇన్ ద సెన్స్ నన్ను లావు నుంచి సన్నం చేయడానికి చాలా విషయాల్లో తను కూడా హెల్ప్ చేసింది. అయితే ఈరోజు నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తనతో మాట్లాడించాలంటే తన దగ్గర మైక్ లేదు. తను చెప్పినా మీకు వినపడదు కాబట్టి తన మాటలు కూడా నేనే మాట్లాడేస్తున్నా. జస్ట్ షీ విల్ బీ ఇన్ ద ఫ్రేమ్ ఓన్లీ. ఎనీవేస్ ఆహ్, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈరోజు పారాడైమ్ షిఫ్ట్ అనే ఒక పదాన్ని మీకు గుర్తు చేస్తాను. అంటే హెల్త్ విషయంలోను, ఈవెన్ వెల్త్ విషయంలోను ఏదైనా కూడా జీవితంలో మీరేదైనా కూడా అనుకోవాలనుకుంటే దానికి ముందుగా ఒక పదాన్ని మీరు నేర్చుకోవాలి. దాన్నేంటంటే ఈ పారాడైమ్ షిఫ్ట్ అనేది ఏంటి అనేది నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పారాడైమ్ షిఫ్ట్ అనే పదం అసలు పారాడైమ్ అన్న స్పెల్లింగే మనకు రాదు కదండీ! ఆ మాటకు అర్థం ఏమవుతది? ఒక గొంగళి పురుగు ఉందనుకోండి. అది ఒక ఏమంటదని సీతకొక చిలుకగా మారుతుంది. ఆ మారే కాలాన్ని ఏమంటారంటే ఆ షిఫ్టింగ్ అంటారు కదండీ! అంటే అది చూడడానికి ఉన్నప్పుడు మనం అది ఒక గొంగళి పురుగు అలా సీతకోకచిలుకలా మారుతదంటే నమ్మలేకపోతాం. కానీ అది మారడానికి కొంత టైం తీసుకుంది గదా! అదొక దాన్ని తెలుగులో సుషుప్త దశేదనేవాళ్ళం. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ ఉంటుంది. అదేం చేస్తదంటే ఈ కాలంలోనే ముఖ్యంగా అదేం చేస్తదంటే సీతాకోకచిలుకగా మారుతుంది. సో, మీరు కూడా మీ లైఫ్‌లో ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. పెట్టుకొనేంటంటే నేనిక్కడే ఉండిపోవాలని కోరుకోకూడదు. ఇంతకంటే ఉన్నత స్థితికెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే కొన్ని కష్టాలు అంటే ఇందాక చెప్పాను కదా! ఆ సుషుప్త దశల అనగా ఆ యొక్క నిద్రపోయే దశ లేకపోతే దాన్నేమంటే తను తాను కష్టపెట్టుకునే దశ. అయితే తను తిన్న అంటే ఒక షిఫ్ట్ అవ్వడం. పారాడైమ్ షిఫ్ట్ అంటే ఒక లైఫ్ నుంచి ఇంకొక లైఫ్‌లోకి వెళ్ళే దశని. ఆ దశ అనేది ప్రతి జీవితంలో అందరి జీవితాల్లో ఉండాలండి. దానికోసం ఏం చేయాలి? ఎట్లా మీరు అందులోనికి రాగలుగుతారు? అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆహ్, నేను దీనికి 4 పాయింట్స్ నేను ఎప్పుడు కూడా చెప్తూ వస్తాను. ఎప్పుడు కూడా 4, 5 పాయింట్లు చెప్పుకోవచ్చు కానీ 4 అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఏదైనా ఒక పిల్లర్స్ అని తీసుకోవచ్చు. లేకపోతే 4 పిల్లర్స్ ఇలాగా. సో, 4 అనేది ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఆహ్, ఒక ఆహ్, ఒక వ్యక్తి వెల్త్ పర్సన్ అవ్వాలంటే 4 థింగ్స్ కావాలి. ఏంటంటే ఒకటి అతడు అంటే ఎంప్లాయీ అయినవ్వాలి, సెల్ఫ్ ఎంప్లాయీ అవ్వాలి, లేకపోతే బిజినెస్ పర్సన్ అవ్వాలి, లేకపోతే ఇన్వెస్టర్ అవ్వాలని 4 క్వాడ్రంట్స్ చెప్తారు. ఇది మీరు ఎప్పుడైనా వినుండొచ్చు. రాబర్ట్ కియోసకి బుక్ 21st సెంచరీ బుక్‌లో మీరు చూడొచ్చు. అంటే ఈ 4 రకాల ద్వారా మాత్రమే మనీ అనేది ఆ 4 చుట్టూనే తిరుగుతుంది. రియల్‌గా చెప్పాలంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఓన్లీ అంటే 80% పీపుల్ ఉంటారు గానీ, ఓన్లీ 20% ఇన్‌కమే వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ బిజినెస్ పర్సన్, ఇన్వెస్టర్స్ దగ్గర ఎక్కువ పర్సెంట్ ఉందని చెప్పుకుంటాం. అయితే 4 అనేది అక్కడ ఎందుకు చెప్పానంటే, ఒక వెల్త్ పర్సన్ అవ్వాలంటే కూడా అతను ఏం చేయాలంటే కన్సిస్టెంట్‌గా ఒక చిన్న పని చేస్తూ వెళ్ళాలి. దాన్ని అంటే తను ఈ స్థితిలో ఉన్నాడు. ఎంప్లాయీగా ఉన్నాడు. తను బిజినెస్ పర్సన్ అవ్వచ్చు. లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీ ఉన్నాడు. అతను కూడా ఒక బిజినెస్ అంటే టాటా, బిర్లా, అంబానీలాగా ఒక బిజినెస్ పర్సన్ అవ్వచ్చు. అవ్వాలంటే తను షిఫ్ట్ అవ్వాలి. అంటే మామూలుగా ఆలోచించే మైండ్‌లో నుంచి ఒక ధనవంతుడిగా ఆలోచించే మైండ్‌లోకి అతను షిఫ్ట్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ పారాడైమ్ షిఫ్ట్. అలాగే సేమ్ టు సేమ్ హెల్త్ విషయంలో కూడా నేను చెప్పాలనుకున్నాను. హెల్త్ విషయంలో కూడా 4 పిల్లర్స్ ఉంటాయి. ఏంటో 4 పిల్లర్స్ అంటే ఇది 4 మీరు బాగా మైండ్‌లో పెట్టేసుకోవాలి. ఏంటంటే మీరు హెల్త్ అండ్ వెల్త్‌కి నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, ఈ 2 కూడా ఏది లేకపోయినా ఇంకోటి ఉన్నది వేస్టేనండి. మీ దగ్గర డబ్బు లేదనుకోండి, ఆరోగ్యం ఉన్నా కూడా 24 గంటలు మీరు నీరసంలోనే బతుకుతారు. ఎందుకంటే బుర్ర నిండా బాధలు, అప్పులు, సమస్యలు, ఈ సమస్యలు, ఆ కష్టాలు, ఈ కష్టాలు ఆటిలతోని బతుకుతారు.
కాబట్టి ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉన్నారు, డబ్బు లేదన్నప్పుడు అదే పరిస్థితి. డబ్బులున్నాయి, కానీ ఆరోగ్యం లేదు. అది కూడా అంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఏం తినలేరు, ఏం త్రాగలేరు. కాబట్టి హెల్త్ అండ్ వెల్త్ అనేది రెండిట్లికి కూడా 4 సూత్రాలుంటాయి. ఈ సూత్రాలను గనక మీరు గనక కొంచెం అంటే నేను ఈరోజు కొద్దిగా మాత్రమే చెప్పగలను. ముఖ్యంగా వెల్త్ గురించి మొదట చెప్పాను. సో, వెల్త్‌లో ఈ యొక్క పారాడైమ్ షిఫ్ట్ అవ్వాలి అంటే మీరు ధనవంతుడి యొక్క సూత్రాలు నేర్చుకోవాలి. ఎవరైనా వచ్చి చెప్తారా? చెప్పరు. సో, నేను ఈ సూత్రాలను కూడా నేను నేర్చుకున్న విషయాల్ని నేను 10 మందికి చెప్తూ వస్తున్నాను. సో, 6-6:30 వరకు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నేను ఒక మిరకిల్ మార్నింగ్ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. అసలు ఆ మిరకిల్ మార్నింగ్ ద్వారా నేను చాలా మందికి నేను నేర్చుకున్న సూత్రాలను అంటే ఒక పుస్తకాలు చదువుతున్నాం. ఈరోజు కూడా మేము చదివే పుస్తకం పేరు కూడా ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? సో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి? అంటే లోపల ఏదైతే మారుతాం పైకి అది మారుతాం. కాబట్టి ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. సరే ఇది పక్కన పెడదాం. ఇక్కడ హెల్త్ గురించి వద్దాం. హెల్త్ విషయంలో మనం చేయాల్సిన 4 పిల్లర్స్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మనం తీసుకునే హ్యాబిట్స్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అంటారు. ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్‌గా పెట్టుకోవాలి. చాలా సంవత్సరాల నుంచి ఒక ఒక చెప్తూ వచ్చాను. కానీ నేనే సరిగ్గా చేయలేదండి ఎన్నో సంవత్సరాలు. చెప్తూ వచ్చాను గానీ నేను నిజంగా చెప్పాలంటే నాకు నేను మార్చుకోలేదు. కానీ వన్స్ నేను ఒక బుక్ ద్వారా నేనేంటంటే 'జసన్ ఫంగర్' బుక్ ద్వారా నేను మారాను. నేను ఒకే ఒక రోజు నేను మీకు యూట్యూబ్‌లోకి రాకముందు చెప్పాను. నేను మారుతున్నాను. ఇంత సన్నమవుతున్నానని చెప్పాను. చెప్పి మరి నేను సన్నమయ్యాను. సో, ఈరోజు అదే చెప్తున్నాను. ఏంటంటే న్యూట్రిషన్ యొక్క హ్యాబిట్స్ నీవు అంటే ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎలా తినాలి? ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? ఇది మీరు కరెక్ట్‌గా వేసుకోవాలి. చాలామంది తినేది ఏంటే ఎంత తినాలనేది తెలుసుకోలేరు. సో, ఎక్కువ తినేస్తారు, తక్కువ తినేస్తారు. సో, తినే విషయంలో జాగ్రత్త పడాలి. అది ఫస్ట్ పాయింట్. సో, ఒకవేళ గనక మీరు సాయంత్రం సన్‌సెట్ తర్వాత కూడా తిన్నారనుకోండి, దానివల్ల చాలా మీరు ఆరోగ్యం పోగొట్టుకుంటారు. సో, అలాగే ప్రొద్దున్నే లేచేసి తెల్లవారు లేచేసి ఇన్ని దోసలు, ఇడ్లీలు అవి చేసి ఎక్కువ కార్బ్స్ తినేసారనుకోండి, అప్పుడు కూడా మీ హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఆరోగ్యం అనేది మీ యొక్క అంత దేనిలో ఉందంటే మీ యొక్క ఆ రైట్ హ్యాబిట్స్‌లోనే ఉంది. అంటే ఎలా తింటారనే దాని మీద. రెండో పాయింట్ ఏంటంటే ఎక్సర్‌సైజ్. సో, దీనికి ఒక పేరు కూడా పెట్టాను. ఈఏఆర్ఎన్ అని. అంటే ఈ ఫర్ ఎక్సర్‌సైజ్, ఏ ఫర్ యాటిట్యూడ్, ఆహ్, ఆర్ ఫర్ రెస్ట్ అండ్ ఎన్ ఫర్ న్యూట్రిషన్ పెట్టాను. సో, ఇక్కడ దీన్ని కూడా తిరగేసి, మరగేసి ఎలాగ చెప్తుందంటే, మీరు ఆరోగ్యం సంపాదించుకోవాలంటే ఈ 4. సో, రెండో విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎక్సర్‌సైజ్ పార్ట్‌లో ఏంటంటే, చాలామంది ఎక్సర్‌సైజ్ ఓవర్‌గా చేసేస్తారు. కొంచెం కూడా ప్రోటీన్ తీసుకోరు. వాళ్ళు తప్పనిసరిగా గుండె మీద భారం పడతదండి. దయచేసి చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను. ఎంతోమంది సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద ఫేమస్ వాళ్ళు కూడా గుండెపోటులతో చనిపోయిన కారణం తెలుసండి. ఓవర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అలా అని అసలు ఎక్సర్‌సైజ్ చేయకపోవడం కూడా చాలా తప్పు. బట్ సింపుల్ ఎక్సర్‌సైజ్ ద్వారా మీరు మజిల్‌ని బిల్డ్ చేసుకొని ఎక్సర్‌సైజ్ చేయాలి. ఏం తింటే మీరు ఎక్సర్‌సైజ్‌లో ఆ మజిల్ వస్తుంది? ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? ఎంత ఫ్యాట్ తీసుకోవాలి? సో, ఎందుకు కార్బ్స్ తగ్గించుకోవాలి? ఇవన్నీ కూడా ఆ న్యూట్రిషన్‌లో నిజంగా మీరు ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు కూడా అది కూడా పెట్టుకోవాలి. ఎక్సర్‌సైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా న్యూట్రిషన్ కరెక్ట్‌గా తీసుకోవాలి. అలాగే మూడో పాయింట్‌లో నేనేం చెప్తున్నానంటే న్యూట్రిషన్ పార్ట్‌లో ఏంటంటే ఇందాకేమో హ్యాబిట్స్ చెప్పాను. ఇప్పుడు న్యూట్రిషన్ పార్ట్‌లో ఏంటంటే మనం తినే ఆహారంతో మీకు సరిపోదు. ఎక్స్‌ట్రా మీరు న్యూట్రిషన్ అంటే సప్లిమెంట్స్ తీసుకోవాలి. విచ్ సప్లిమెంట్ అనేది కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను. సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. చాలామంది ఏమంటారంటే పలానా కంపెనీ సప్లిమెంట్ తీసుకుంటున్నానంటే అది చాలా బావుందండి. మీరు తీసుకోండి నేనేం కాదనను. కానీ నేను చెప్పేది ఒకటేంటంటే ఆ యొక్క సప్లిమెంట్సు అది ఏదైతే డబ్ల్యూహెచ్ఓ చెప్పిన దానికి లేకపోతే ఆర్‌డీఏలుగా చేసిన దానికి కరెక్ట్‌గా ఉన్నాయా? క్వాలిటీ ఎలా ఉంది? అవి పంటలు ఎక్కడ పండిస్తున్నారు? నిజంగా వాళ్ళు అవి చేస్తున్నారా? క్వాలిటీ టెస్టులు చేస్తున్నారా? సో, ఎన్ని ఎకరాల పొలాలు వాళ్ళకున్నాయి. అసలు వాళ్ళ నేల వాళ్ళదేనా? లేతే ఎక్కడో పండించి, ఎక్కడో తెచ్చేసి వాళ్ళు లేబుల్ అంటించుకొని మీకు ఇచ్చేస్తున్నారా? ఇలాంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు న్యూట్రిలైట్ యొక్క వాల్యూ అర్థమవుతుంది. 6,400 ఎకరాల పొలంలో వాళ్ళే సొంతంగా పండించి వాళ్ళేం చేస్తారంటే ఆ సప్లిమెంట్స్ అన్ని సీడ్ నుంచి సప్లిమెంట్ వరకు సాయిల్ టెస్టులు చేస్తారు. మినరల్ వాటర్ అంటే భూమిలోంచి తీస్తారు మినరల్ వాటర్. ఈవెన్ ఎర్త్‌వార్మ్స్ కూడా ఈజిప్ట్ నుంచి తెచ్చి ఎర్త్‌వార్మ్స్ అక్కడ దాన్ని గుల్ల చేస్తారు. సో, ఎప్పుడైనా ఏదైనా పురుగు పడితే ఎళ్లి లేడీ బగ్స్‌ని వదిలి దాన్ని అట్రాక్ట్ చేస్తారు. అంతే తప్ప ఎట్టి పరిస్థితిలో దాన్ని వాళ్ళు పెస్టిసైడ్స్ చేయడం గాని, ఈవెన్ ఈ ఇవి అంటారు కదా! మనం ఆహ్, ఏమంటారు దాన్ని ఆహ్, విత్తనాలు కూడా ఏం చేస్తారంటే చాలామంది ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు వాడేస్తున్నారు. సో, విత్తనాలను కూడా వాళ్ళు ఏమాత్రం సంకరం చేయరు. సో, అంత జాగ్రత్తగా వాళ్ళు వాడతారు. సో, ఈవెన్ వచ్చిన భూమిని టెస్టులు చేస్తారు. వచ్చిన పంటను టెస్ట్ చేస్తారు. తయారు చేసిన సప్లిమెంట్స్‌ని అన్ని అడుగడుగునా క్వాలిటీ టెస్టులు చేసిన తర్వాతే
అది మన దగ్గరికి వస్తుంది. ఎంత క్వాంటిటీ ఇవ్వాలో వాళ్ళు చెప్తారు. అంత ట్రైనింగ్స్‌లు ఇస్తారు. అందుకని న్యూట్రిలైట్‌లో నేను సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తాను. మీకేందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చేయగలిగేవి. గత 10, 12 సంవత్సరాలుగా డాక్టర్ దగ్గరికి నాకు తెలీదు. నేను వెళ్ళలేదు. రీజన్ ఒక జ్వరం కూడా నాకు ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద న్యూట్రిషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్‌గా ఉండడం, ఎప్పుడు కూడా యాక్టివ్‌గా ఉండడం, ఎప్పుడు కూడా కైండ్ హార్టెడ్‌గా ఉండడం, అందరిని ప్రేమించడం, శత్రువుల మీద మనసు పెట్టుకోకుండా, వాళ్ళ మీద వీళ్ళకి కంప్లెయింట్స్ ఇవ్వకుండా, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడం. వాళ్ళు ఎవరైనా ఏం చేసినా సరే వెంటనే వాళ్ళు దానికి రెస్పాండ్ అయిపోకుండా, దాన్ని పాజిటివ్ చూడు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ మీద ఫోకస్ కాకుండా, దాని సొల్యూషన్ మీద ఫోకస్ చేయటం. ఇట్లాంటివన్నీ కూడా మీరు గనక చేయగలిగితే డెఫినెట్‌లీ ఈ 4 పిల్లర్స్‌ని కూడా మీరు సక్సెస్ చేసుకోగలిగితే మీరు 100% మీరు మంచి హెల్తీ పర్సన్‌గా మారతారు. వెల్త్ అండ్ హెల్త్ రెండిటికి నాలుగిటికి నాలుగే 4 పిల్లర్స్ ఇక్కడ, అక్కడ కూడా 4 పిల్లర్స్. అంటే మీరు ధనవంతులు అవ్వాలంటే 4 పిల్లర్స్ కాదు. అసలు డబ్బు ఎవరి దగ్గర ఉందంటే నలుగురి దగ్గరే ఉంది. ఆరోగ్యం కూడా ఈ 4 పిల్లర్స్ వాడితేనే ఆరోగ్యం వస్తుంది. సో, ఈ రెండిటిని క్లబ్ చేసి ఈరోజు మీకు చెప్తున్నాను. అందుకని దానికి హెల్త్ అండ్ వెల్త్ 2 చెప్తూ కూడా మేమిద్దరం సరదాగా నుంచొని అదే ట్విన్ డ్రెస్‌లు వేసుకొని మేమిద్దరం మీ ఎదురుగా ఉన్నాము. సో, మా ఆలోచన ఏంటంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ ధనవంతులుగా ఉండాలి. ఆరోగ్యాన్ని హెల్త్‌ని, వెల్త్‌ని వేరు చేయొద్దు. హెల్త్ అండ్ వెల్త్ 2 ఇచ్చే ఒక ప్లాట్‌ఫార్మ్‌లో నేను పని చేస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క ఈ అసోసియేషన్‌లోనికి రావాలని కోరుతున్నాను. ఎందుకంటే మీరు ధనవంతులు అవ్వాలంటే ఏమి చేయొద్దండి. ధనవంతులతో సహవాసం చేయండి అంతే. ఎవరైతే ధనవంతులతో సహవాసం చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్‌గా ధనవంతులైపోతారు. సో, అదే అంటారు కదా! జలుబోళ్ళతో ఉంటే జలుబొస్తుంది. అంతే. సో, మీరు ధనవంతులతో ఉంటే ధనమొస్తుంది. నువ్వు మీ ఫ్రెండ్ యొక్క టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఫస్ట్ దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ యూ ఆర్ అంటారు. నువ్వెవరో చెప్తా అంట. అంటే నువ్వు నీ యొక్క ఫ్రెండ్స్ యొక్క జీతం ఎంతో చెప్పు. ఒక 5, 10 మంది సాలరీస్ చెప్పు. నేను నీ సాలరీ ఎంతో చెప్తానని చెప్పొచ్చు. సో, మీరు ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళలాగా ఉంటారు. కాబట్టి మీరు 6 నుంచి 6:30కి ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే ఈ యొక్క ఈ మిరకల్ మార్నింగ్‌లో మీరు అవ్వండి. సో, ఒకరోజు హెల్త్ బుక్స్ చదువుతాం. ఒకసారి యాటిట్యూడ్ బుక్స్ చదువుతాం. ఇవన్నీ అంటే వెల్త్ గురించి చదువుతాం. ధనవంతులుగా ఎలా మారాలో చేసుకుంటాం. బిజినెస్‌ల ఫీల్డ్‌లో ఎలా ఉండాలో నేర్చుకుంటాం. సో, 9-5 జాబ్స్ చేసిన వాళ్ళు 5-9 మిగిలిన టయాన్ని వేస్ట్ చేయకుండా ఒక 2 అవర్సో, 3 అవర్సో, 4 అవర్సో రోజు టైం పెట్టుకొని ఎలాగ మీరు సక్సెస్ అవ్వచ్చో. సో, ఇటు ఇటు డబ్బు అంటే మీరు జాబ్ చేయడం ద్వారా వచ్చే ఒక 10,000, 20,000, 50,000, ₹1,00,000 నాకు తెలీదు. వాటితో పాటుగా ఇక్కడ కూడా 1,00,000, 2,00,000 ఎంతో కొంత ఇక్కడ కూడా టైం పెట్టడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. సో, హెల్త్ అండ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఎవ్రీథింగ్ వన్ ప్యాకేజ్‌తో మీరుండాలంటే తప్పనిసరిగా మీరు అసోసియేషన్ మాతో అంటే నాతో అని కాదు. మాకొక పెద్ద అసోసియేషన్ ఉంది. ఇట్ ఈస్ ఏ వండర్‌ఫుల్ అసోసియేషన్ కాల్డ్ అంటే మిరకల్ మార్నింగ్‌లో మీరేంటంటే ఒక చిన్న ఏమంటారు దాన్ని ఒక ఒక క్రొత్త ప్రపంచాన్ని మీరు చూస్తారు. అస్సలు నెగెటివ్ మాట్లాడని ప్రపంచం. ఎప్పుడు కూడా అందరిని నేను గ్రో అవుతున్నా నువ్వు కూడా గ్రో అవ్వు. నేను సంతోషంగా నువ్వు సంతోషంగా ఉండు. నా పక్కవాడు ఇప్పుడు నేనేది డ్రెస్ ఏసుకుని తను డ్రెస్ ఏసుకుంటే మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. సో, ఇద్దరం మేము కాంపిటీషన్ ఫీల్ అవ్వట్లే. సో, ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు అవగాహన చేసుకుంటూ, ఏ గొడవలు అలాంటివి లేకుండా చక్కగా సంతోషకరమైన ఒక లైఫ్‌ని జీవించాలంటే మనందరం కలిసి బిల్డ్ చేద్దాం. సో, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. కమ్ లెట్ అస్ ఎంజాయ్ దిస్ వండర్‌ఫుల్ అసోసియేషన్. థాంక్ యూ. ఈరోజు వచ్చినందుకు, మాతో గడిపినందుకు ఎస్తేర్‌కి కూడా థాంక్స్ చెప్తున్నాం. బాయ్. బాయ్ ఎవ్రీబడీ. గాడ్ బ్లెస్ యూ.